హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య ప్రతి ఒక్కరు మొబైల్లో ఇంపార్టెంట్ అయిన యాప్స్ అనేది వాడుతూ ఉంటాం. మనము ఫోన్పే, గూగుల్ పే, నెక్స్ట్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు మొబైల్లో. నెక్స్ట్ అదేవిధంగా మనం ఎక్కడికైనా బయట వెళ్ళినప్పుడు ఎవరికైనా ఎమర్జెన్సీగా అమౌంట్ ఎవరికైనా పంపించాలా, లేకపోతే ఎక్కడైనా షాప్లో స్కాన్ చేయాలన్నా అలాంటి సిచ్యువేషన్లో మనకి మొబైల్ అనేది హ్యాంగ్ అవుతూ ఉంటుంది. ఒకసారి వర్క్ అవ్వకుండా చాలా టైం అనేది తీసుకుంటుంది. అలాంటప్పుడు మన మొబైల్ హ్యాంగ్ అవ్వకుండా కొంతవరకు మెమరీ అనేది క్లియర్గా పెట్టుకుంటే మన మొబైల్ అనేది ఫాస్ట్గా రన్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా లోన్స్ యాప్స్ కూడా వాడుతూ ఉంటారు. లోన్ తీసుకుంటారు, ఈఎంఐ అందులో నుంచే పే చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు హ్యాంగ్ అయిపోయిందంటే యాప్ అనేది ఓపెన్ అవ్వకపోతే కూడా మనకి ఈఎంఐ మిస్ అయినామంటే కూడా మనకి ఫైన్ అనేది ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగిపోతుంది అనమాట. అందువల్ల మీకు మొబైల్ హ్యాంగ్ అవ్వకుండా కొన్ని సెట్టింగ్స్ చెప్తాను ప్లే స్టోర్ నుంచి, తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆన్ చేసుకోండి. ఫస్ట్ మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. కిందికి స్క్రోల్ చేసినారంటే మీకు సెట్టింగ్స్ కనబడుతుంది. ఇక్కడ జనరల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఆటోమేటిక్లీ అచీవ్ యాప్స్ అని ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. ఇది ఆఫ్లో ఉంటుంది, జస్ట్ ఆన్ చేసుకోండి అంతే. మీ మొబైల్లో మీరు రీసెంట్గా డైలీ వాడే యాప్స్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. మీరు చాలా రోజులు యూజ్ చేయకుండా అలాగే ఉంటుందన్నమాట యాప్స్ అనేది. అలాంటి యాప్స్ అన్నీ బ్యాక్గ్రౌండ్లో ఆఫ్ అయిపోతుంది అనమాట, మీకు వర్క్ అవ్వదన్నమాట. మీకు మెమరీ కార్డ్ కూడా మీకు కొంతవరకు ఫ్రీ అప్ స్పేస్ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే అవన్నీ మీకు మెమరీలో ఉండదన్నమాట, సపరేట్ అయిపోతుంది అనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ప్రతి ఒక్క మొబైల్లో మనం మొబైల్ క్లీన్ చేసుకునే యాప్ అనేది కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. చాలామంది డౌన్లోడ్ కూడా చేసుకుంటూ ఉంటారు, కానీ మనకి మోస్ట్లీ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసేదే సేఫ్ సైడ్ అనమాట. అది మనం ప్రతి ఒక్కరు రోజుకి ఒకసారైనా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇది వివో మొబైల్ కాబట్టి ఇందులో మీకు ఐ మేనేజర్ అని ఉంటుంది, అది కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ స్పేస్ క్లీన్ అప్ ఉంది కదా, దాని మీద ఒకసారి క్లిక్ చేసినారంటే మీకు జస్ట్ ఏదైనా జంక్ ఫైల్స్ ఏదైనా ఉంటే క్లీన్ అయిపోతుంది. జస్ట్ క్లీన్ అప్ ఆల్ ఉంది కదా, క్లిక్ చేసినారంటే మొబైల్ అనేది క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ సెక్యూరిటీ డిటెక్షన్ ఉంది కదా, దాని మీద ఒకసారి చేయండి. మీకు మొత్తం ఒకసారి స్కాన్ చేస్తుంది అనమాట యాప్స్ అన్నీ. మీది ఏదైనా వైరస్ ఏదైనా ఉంటే కూడా మనకి కొంతవరకు క్లీన్ అవుతుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే అదే చూపిస్తుంది అనమాట మొబైల్లో. ఈ విధంగా రోజుకి ఒకసారైనా క్లీన్ చేసుకుంది. ఇట్లాంటి విషయాలు చాలామందికి తెలుసు, మొబైల్ ఎక్కువ మంది యూజ్ చేస్తూ అందరికీ తెలుసు, కానీ వాళ్ళకి టైం ఉండదు కాబట్టి ఇవన్నీ మర్చిపోతూ ఉంటారు. కానీ కంపల్సరీ ఇవన్నీ చేసుకుంటే మన మొబైల్ అనేది కంపల్సరీ స్పీడ్గా ఉంటుంది. నెక్స్ట్ మనకు యూజ్ చేసేదానికి కూడా బాగుంటుంది అనమాట మొబైల్ అనేది. నెక్స్ట్ అదేవిధంగా ఈ లోన్స్ యాప్లు వాడేవాళ్ళు తప్పకుండా ఇవన్నీ చూసుకొని క్లియర్ చేసుకోండి. ఎందుకంటే మీకు తెలియని యాప్స్ అన్నీ మీరు డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు. ఏదైనా లింకుల ద్వారా ఏదైనా డౌన్లోడ్ అయిందంటే కూడా మనకి నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. అందువల్ల అవన్నీ చూసుకోవాలి. మొబైల్లో మీరు ఏదో యూజ్ చేస్తున్నాం కాబట్టి అలాగే యూజ్ చేయొద్దండి, కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చూస్తున్నారు మీరు ప్రాబ్లమ్స్ ఎలా ఏ సైడ్ నుంచి వస్తుందో ఎవరికి తెలీదు. అందువల్ల మీరు ఏదో మనం ప్లే స్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకుంటా అనుకుంటూ ఉంటారు, అలా ఎప్పుడూ అనుకోవద్దండి. ఏదైనా మెసేజ్ రూపంలో కూడా మీకు నోటిఫికేషన్ అని వచ్చిందంటే జస్ట్ క్లిక్ చేసినారంటే కూడా యాప్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ చిన్నపిల్లల దగ్గర మొబైల్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు చూసిన తర్వాత కూడా లాస్ట్లో తీసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేయండి, ఏదైనా డౌన్లోడ్ అయిందా లేదా, ఇవన్నీ ఒకసారి చెక్ చేసి యూజ్ చేయండి. ఎందుకంటే చిన్నపిల్లలు వీడియోలు చూస్తూ ఉంటారు, జస్ట్ లింక్ వచ్చిందంటే క్లిక్ చేసినారంటే డౌన్లోడ్ అనేది అయిపోతుంది. అప్పటికి మీ డేటా అనేది వాళ్ళకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందువల్ల కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను. నేను మీకు ఏది పడితే అది చెప్పను, నాకు తెలిసింది మీకు చెప్తాను, ఎవరికైనా 10 మందికి ఉపయోగపడాలనేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా లోన్ డౌట్స్ ఏదైనా ఉన్నా తప్పకుండా నేను రిప్లై ఇస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.